కారు కొనాలంటే దశాబ్దాల కలగా ఉండేది. కానీ ప్రస్తుతం భారతీయులు వాహనాల కొనుగోలులో స్పీడు పెంచారు. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్గా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా యావరేజ్గా 1,00,000కు పైగా వాహనాలు అమ్ముడవుతుండడం విశేషం. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన లేటెస్టు లెక్కల ప్రకారం ఆటోమొబైల్ రంగం మునుపెన్నడూ లేని విధంగా 18% మేరకు వృద్ధిని సాధించింది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండడం, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండడంతో కొనుగోలుదారులు షోరూంల వైపు క్యూ కడుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ రిపోర్టు ప్రకారం జనవరి 2026 నెల ఆటోమొబైల్ డీలర్లకు కాసుల పంట పండించింది. గతేడాది జనవరితో పోలిస్తే వాహనాల రీటైల్ అమ్మకాలు 17.61% పెరిగాయి. జనవరి 2025లో 23.14 లక్షల వాహనాలు అమ్ముడవగా ఈ ఏడాది అది ఏకంగా 27,22,558 యూనిట్లకు చేరుకుంది. అంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 87,000 నుంచి 1,00,000 వాహనాలు షోరూంల నుంచి బయటకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 నిబంధనలు, ఈజీ లోన్ సదుపాయాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా కార్ల అమ్మకాలు సిటీల్లో ఎక్కువగా ఉంటాయని భావిస్తాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామీణ ప్రాంతాల్లో 4 వీలర్ అమ్మకాలు 14.43% వృద్ధి చెందగా పట్టణాల్లో ఇది కేవలం 2.75%గానే ఉంది. దీనికి ప్రధాన కారణం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం. వాహనాల విభాగాల వారీగా చూస్తే 2 వీలర్స్ అమ్మకాలు ఏకంగా 21% పెరిగాయి. జనవరి 2026లో మొత్తం 18,52,870 బైకులు, స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇక కార్ల విషయానికొస్తే గత నెలలో 5,13,475 4 వీలర్లు విక్రయించబడ్డాయి. ఇది గతేడాది కంటే 7% ఎక్కువ. ప్రజలిప్పుడు సాధారణ కార్ల కంటే కూడా ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీల పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్ల వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. కేవలం పర్సనల్ వాహనాలే కాకుండా వాణిజ్య అవసరాలకు వాడే వెహికల్స్ సేల్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. 3 వీలర్ సేల్స్ 19%, కమర్షియల్ వెహికల్ సేల్స్ 15% పెరిగాయి. వ్యవసాయ రంగానికి వెన్నెముకైన ట్రాక్టర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో 23% పెరిగి 1,14,759 యూనిట్లకు చేరాయి. ఇది దేశంలో వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయని సూచిస్తోంది.